కుషాయిగూడలో ఒక అమానుష ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, మరిన్ని విశేషాలు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. ఏం జరిగింది కుషాయిగూడలో? కొన్నిసార్లు మనము ఓటీటీలోనో లేకపోతే థియేటర్స్లోనో సినిమాలు చూస్తూ ఉంటామా, సేమ్ అవే సీన్స్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి. అదేంటో అర్థం కాదు, బట్ ఇంచుమించు మ్యాచింగ్ కుదురుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో సూక్ష్మదర్శిని సినిమా వచ్చినప్పుడు వెంటనే మీరుపేటోడు అట్లాగే ముక్కలు నరికి మాయం చేసిన సంఘటన ఉంది. వాడు చూసింది కూడా ఆ సినిమానే అంటే కదా, వాడు అదే అదే ఇప్పుడు ఇక్కడ సినిమా చూసి జరగల, బట్ యాజ్ యూజువల్గా మన కోర్టు సినిమా రిపీట్ అయింది. అవునా? అక్కడే మన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాప్రా ఏరియాస్ ఉంటాయి. ఈసీఐఎల్, రాధిక, సాకేత్, వీరారెడ్డి ఎంక్లేవ్, ఈ లొకేషన్లు బాగా పరిచయం ఉంటే ఈ స్టోరీ అర్థమైద్ది. అక్కడ రిజ్వాన్ అనే ఆయన వాచ్మెన్, సేమ్ అక్కడ కోర్టు సినిమాలో కూడా వాచ్మెన్ కొడుకే. వాచ్మెన్ ఇతను కొడుకు 16 ఏళ్ళు అయాన్. తండ్రి ఏమి డబ్బులు ఇవ్వడు వీడికి, అలానే వీడు అడగడు తండ్రిని. సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాడు. సేల్స్ మ్యాన్ జాబ్ చేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు, మార్కెటింగ్ చేస్తాడు, క్యాటరింగ్కి వెళ్తాడు. ఇట్లా వాడి సొంతం సంపాదించుకొని వాడి తాగుడు వాడిదే, వాడి ఊగుడు వాడిదే, ఇంట్లో లెక్కలేనితనం, ఫ్రెండ్స్ గ్యాంగ్, మన కులపడి అయితే ఎటు పడతాడు తిరగడం, ఈ టైప్ యాజ్ యూజువల్ జిరాక్స్ కాపీ మన కోర్టు సినిమాకి. సో ఇప్పుడు ఈ అయ్యాను 16 ఏళ్ళ పిల్లాడు క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అంటే ఏది ఉంటే అది చేస్తాడు, 500-600 వస్తుంది, ఏది ఉన్నా అది చేసుకుంటాడు, అదేం లేదు. అలా ఎంతో కొంత సంపాదించుకొని ఆ ఫ్రెండ్స్తో అట్ట తిరుగుతూ ఉంటే నీకు ఆ పిల్ల నెంబర్ ఇచ్చిందో తెలియదు, ఆ పిల్ల నెంబర్ నువ్వు తీసుకున్నావో తెలియదు. మొత్తానికైతే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కోర్టులో కూడా పాపం వాడి తప్పేం లేదు, ఆ పిల్లే నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకుంటూ ఏదో అయింది. వాళ్ళే గోకుతారు తర్వాత. ఓకే, సో వాట్ ఎవర్. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ పిల్ల మాట్లాడుతుంది వీడితోని, వీడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి దాకా వెళ్ళినా రాత్రులు పగళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవడాలు ఉంది. కాకపోతే ఇక్కడ కోర్టు సినిమాలో ఏంటంటే ఇంట్లో పెద్ద మనిషి మంగపతి చూశాడు కాబట్టి ఆయన ఇంకోలా రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ ఎవరికి తెలిసిందంటే ఈ పిల్ల వీడితోనే కాకుండా ఇంకొకరితో కూడా మాట్లాడుతుంది. మరి పిల్ల ఎంతమందితో మాట్లాడుతుందో తెలియదు, వాడితో కూడా మాట్లాడుతుంది. వాడితో మాట్లాడేటప్పుడు వాడికి ఏం తెలిసింది, వీడితో కూడా మాట్లాడుతుందని తెలిసింది. అడిగినప్పుడల్లా అబద్ధాలు. నాన్న ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తా, ఇప్పుడే మమ్మీ ఫోన్ చేసి మళ్ళీ చేస్తా. ఏంటి ఎందుకు అంత బిజీ వస్తుంది నీ ఫోన్? ఏం లేదు, యాక్చువల్గా ఇప్పుడే సరళ బుక్స్ కోసం అని ఇలాంటివి చెబుతా ఉంటే వాడు కూడా ఇలాంటివి చెప్పేవాడే కదా నీ నెంబర్ కోసం. వాడికి తెలుసు కదా అబద్ధాలు ఎలా ఉంటాయి అనేది. సో అర్థమై వాడు ఏదో కనుక్కున్నాడు. ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 16 వీడిది కాదు బా, అతను మాట్లాడుతున్నాడు. వాడు కొంచెం ఈడు ఆకు అయితే వాడు అక్క, అంతే, 18-19 అంతే, అంతకు మించి ఏం లేదు. సో వాడికి ఏమనిపించింది, వీడితో మాట్లాడుతుంది, ఇలా ఉంది అలా ఉంది అని తెలిసిన తర్వాత ఒకసారి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, నెంబర్ తీసుకున్నాడు. నాకు అసలు సంబంధమే లేదు, వాడే అంటే ఫోన్లు చేస్తున్నాడు, నన్ను చాలా విసిగిస్తున్నాడు, అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీకు నేనే చెప్దాం అనుకున్నా, నీ లోపు నువ్వే తెలుసుకున్నావు అనే డ్రామా. మళ్ళీ ఇది కాస్త ఏమైంది, అవును అంత చేశాడు, వాడి నెంబర్ ఏడుంటావురా నువ్వు, వాడికి రుబాబే, ఎవడరా నువ్వు, నాకు ఫోన్ చేసి ఈయనే ఉన్నా రా చూసుకో, హిందూ జోలికి రావద్దు నరికేస్తా అంటాడా, చూసుకుందాం రా. వాడు తిడుతుంటే ఈడు తిట్టడమే. అదే ఎక్కడ ఎవ్వరు తగ్గ, లైక్ ఇది ఒక సినిమా లాగా, ఆడు సుదీప్, ఇడు నాని, మధ్యలో సమంత, ఎక్కడ ఎవరు తగ్గట్లా. అదే అప్పుడే చక్కగా ఫ్రెష్ గా క్యాటరింగ్కి వెళ్ళాడు, అది అయిపోయింది, రిటర్న్ అవుతున్నాడు, అయిపోయాడు. ఆ వీరారెడ్డి ఎంక్లేవ్ దగ్గర ఫ్రెండ్స్తో పాటు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక పని అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక క్యాటరింగ్కి వెళ్ళారు. అందరు కలిసి అక్కడికి వచ్చి నీకు నాకు పంచుకున్నారు. తర్వాత ఎయిర్టెల్ అటు వెళ్ళిపోవాలి. ఈ గ్రూప్లో ఒకడికి వచ్చింది ఫోన్, వాడికి రాలా. వాడికి వచ్చి అయాన్ గాడు అది అంటే ఇక్కడే ఉన్నాడు, తీసుకొని ఇచ్చాడు. ఎవరు నువ్వు అంటే ఇది అది ఇట్లా నా పిల్లకి ఫోన్ చేస్తున్నావంట, ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వెంత అదెంత ఇదెంత అసలు చూసుకుంటా, ఏం పెద్ద ఇది అనుకుంటున్నావా నువ్వు అది అనుకుంటున్నావా అని వాడు. వీడు కూడా అదే రెచ్చిపోయాడు. ఏంది అంటే ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అన్న ధీమా వీడికి, కాబట్టి ఆ ధీమాతో వీడు రెచ్చిపోయాడు. అది నా పిల్లరా, ఎక్కడ ఉంటావో చెప్పు, ఈడున్న రారా అని లొకేషన్ కూడా పంపాడు. వాళ్ళు 2 బైకుల మీద వచ్చారు, ఇంతమంది. అంటే వీడికి ఫోన్ చేయకముందే ఇది ప్లాన్ మేబీ. అంటే వీళ్ళని ఎందుకు ఆగమనలేదు వాడు? క్యాటరింగ్ బాయ్స్ వాడితో ఉన్న వాళ్ళని తోడుగా ఉన్నాడు, వాళ్ళు ఎవరో వస్తారట, ఉన్నారు, వీళ్ళు కూడా పిల్లలే, 2, 3, 4 వీళ్ళు ఉంది. పెద్ద విషయం కూడా కాదు. ఇంకా లేత మీసాలు కూడా రాని మొహాలే ఇవన్నీ కూడా. సో వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళకి వచ్చారు, ఇష్టం ఉన్నట్టు కొట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా జాగ్రత్త వాడు రెచ్చిపోతాడు, ఏం రా అని.
ఆ గొడవ జరిగింది. ఆ గొడవలో పాపం వీడు బక్కపల్చ ప్రాణం, ఇంకా ఏంటో అందరు కొట్టేసరికి ఇలా ఉండిపోయాడు. పోలీసులకు సమాచారం వెళ్ళింది, వాళ్ళు వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్దామనేలో ప్రాణం పోయింది, చనిపోయాడు. అయ్యాను ఇప్పుడు లేడు వాడు. బేసిక్గా జరిగింది ఇది. అయ్యో. సేమ్ ఇంచుమించు కోర్టు సినిమా లాగానే నాకు అనిపించింది ఆ స్టార్టింగ్ ఇదంతా చూస్తే. ఇప్పుడు వచ్చిన వాళ్ళ అమ్మాయి ఇంటి తరఫున వాళ్ళు వచ్చినా సరే మందలించి వెళ్ళొచ్చు, లేదా నువ్వు వాడిని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక దెబ్బే, తప్పే లేదు, ఒక దెబ్బేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఈ వయసులో వీళ్ళు చేసే ఈ రాచకార్యాలకి బోల్డని క్రైములు జరుగుతాయి. వీళ్ళు అదే వయసులో కడుపులు చేసుకొని కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్ల నవ్వుతుంది మాట్లాడి, మరి వీళ్ళిద్దరు కలిసి ఓయోలక రానివ్వరు, సినిమాలక అండర్-18 రానివ్వరు, ఏడుకో పోతారు, ఇంకా ఏ పొదలకో ఏడుకోపోతారు. తెలియకుండా అక్కడ గొడవలు అవుతాయి, నెత్తి మీద బీర్ సీసాలు పగల కొట్టుకుంటారు, గొంతులు బీసుక్కుంటారు, పొడుచుకుంటారు. తెలియదు కదా, 100 క్రైములు ఇలాగే అవుతాయి ఆ వయసులోనే. ఏమీ తెలియకుండా చేసేస్తారు. పోనీ ఏమన్నా కరడు కట్టిన క్రిమినల్ అంటే కాదు, రోషం, రెగ్యులర్ క్రైమ్ చేసేవాడివా కాదు. పైగా నీ వెనక ఒక 4 ఉన్నారంటే మనం ఇంకా ముందుకెళ్ళే రకాల ఆ వయసులో ఇట్లాంటి క్రైములు జరుగుతున్నాయి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే నాతోనే కాదు మా ఫ్రెండ్స్ అందరితోనూ నువ్వు ఫ్రీగా ఉండంటున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీగా ఉండమంటే చాలా మంది లాడ్జ్లకు పిలిచి వాళ్ళ ఫ్రెండ్స్ తోని కూడా నువ్వు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి అంతే ఏది మంచి ఏది చెడు తెలియట్లా. సో ఇట్లాంటి వాడు ఫోన్లు మాట్లాడుతున్నాడు అంటే ఒక దెబ్బ. అంటే ఏది మంచి ఏది చెడు అని కాదు, గుళ్ళోకి నీచు తిని వెళ్ళకూడదు కదా, అలాంటిదే కదా తప్పు కూడా. అంతే, తెలియకుండా కొవ్వు, అది ఎండ్ ఆఫ్ ద డే కొవ్వు ఎక్కువైపోయి కరెక్ట్. అందుకే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక ఒక దెబ్బ తప్పులేదు, ఒక దెబ్బేసి వాడి ఇంటికి తీసుకెళ్ళు, మీ ఇల్లు ఎక్కడో వాళ్ళ నాన్నకప్ప చెప్పు. వాళ్ళ నాన్న కన్నాడు కాబట్టి వాడు చంపుకుంటాడో లేక బుద్ధి చెప్పుకుంటాడో ఇంకేమైనా చేసుకుంటాడో వాడి ఇష్టం. ఒకరికే అడ్జస్ట్ అయితే ఏం పోయింది, లేదు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడే. నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటున్నావు? అంత కొట్టాల్సిన అవసరం ఏముంది? చూపెట్టుకోవాలి కదా ఆడు అప్పుడు ఆ లవర్ ముందు ఏంటంటే ఆడు మగాడనే దానికి వాడు చూపెట్టుకునేది వేరే. ఆ పిల్ల మాట్లాడితేనే కదా వీడు మాట్లాడుతున్నాడు. అదే వీడేం బలవంతంగా ఆ పిల్ల ఇంటికి వెళ్ళేసి కిటికీ ఎక్కి మాట్లాడట్లేదు కదా. నువ్వు కనుక్కుంటేనే నీకు తెలిసింది తప్ప ఆ పిల్ల చెప్తే నీకు తెలియలేదు. మరి నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉన్నావు. ఆ సిచ్యువేషన్ అది అదే అంటున్నా. ఇట్లాంటి క్షణికావేశం ఇప్పుడు ఏం ఒరిగింది ఏముంది? ఆ పిల్ల బతుకు ఆ పిల్ల బాగానే ఉంది, వీడి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన కారణానికి నువ్వు జైలుకి వెళ్ళలేవు. ఈ కథ సుఖాంతమైంది. ఎవడో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత నేను సత్యమనిచ్చా అమ్మాయి వేరే వాడికి పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఎవరికి వచ్చింది అమ్మాయి? పెళ్లి చేసుకుని హ్యాపీగా అమ్మాయి ఉంది, మీరిద్దరు పోయినారు. ఇప్పుడు ఆ రిజ్వాన్ అనే ఆయనకి అంతవరకు చేతికి వచ్చిన కొడుకు పోయాడు, అంతే.